ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభము తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనము చదువుకుందాము. మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. ఎవరు ఎవరితో ఈ మాటలు చెప్పుచున్నారని మనము సందర్భము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పరిసయ్యులకు చెందినటువంటి లేవీయులు మరియు యాజకులు యెరూషలేము నుండి యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చుతున్నటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను యొద్దకు పంపబడినారు. వారు వచ్చి నువ్వెవరు, బాప్తిస్మం ఇస్తున్నావు, నీ గురించినటువంటి పరిచయం ఏంటి, నువ్వు ప్రవక్తవా, ఏలియావా అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే నేను ప్రవక్తను కాను, ఏలియాను కాను, కానీ నేను అరణ్యంలో మార్గంను సరాలం చేయుడు అని వేసినటువంటి ఆ కేకను అని ఆయన గురించి పరిచయం చేసుకుంటున్నాడు. అంత మాత్రం చేతనే కాదు కానీ నేను నీళ్ళలోనే బాప్తిసం ఇస్తున్నాను, కానీ మరి నా వెనుక వచ్చి ఆయన మరి అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. మీరు ఆయన ఎరుగరు, కానీ ఆయన చెప్పుల వారును విప్పుటకు ఆయనను నాకు యోగ్యత లేదు, నేను అయోగ్యుడను, అనర్హుడను, నాకు అర్హత లేదు అని తెలియజేస్తున్నాడు. చెప్పుల వారు అన్నప్పుడు మరి ఆ కాలంలో రబ్బీలు చెప్పినటువంటి మాటలు ఏమిటి అంటే, వాళ్ళు దారిలో నడుస్తున్నప్పుడు పాదాలకు లేదా వాళ్ళు ధరించిన చెప్పులకు ఎంతో ధూళి అంటుకుంటది, దుమ్ము అంటుకుంటది. ఆ దారిలో మరి జంతువుల వ్యర్థాలు ఉంటది, అవి కూడా అంటుకుంటది. అలా దారెంబడి నడిచినటువంటి ఆ చెప్పులు మరి ధూళి దుమ్ముతో జంతువుల వ్యర్థాలతో నింపబడినటువంటి ఆ చెప్పులు, అంటుకున్నటువంటి ఆ చెప్పులు మరి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అది విప్పాలి. ఆ చెప్పుల దారాలు లేదా వారును విప్పటానికి కూడా ఎంతో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి బానిస మాత్రమే చేయగలడు. మరీ హీనమైనటువంటి పనిగా వాళ్ళ సాంప్రదాయంలో అది ఎంచబడుతున్నది. అయినప్పటికీ కూడా ఆ అట్టడుగు బానిస చేసేటువంటి ఆ పనిని అంతకంటే అనర్హుణ్యం తెలియజేస్తున్నాడు. ఆ బానిస చేసే పని కంటే, అంటే కనీసం ఏ బానిస ఎంత అట్టడుగు వర్గానికి చెందిన బానిస చేస్తాడో ఆ బానిస కంటే ఇంకా నేను అనర్హుని, అంటే కనీసం ఆ వారును విప్పుటకు కూడా నాకు యోగ్యత లేదంటే వారును విప్పేవాడే ఎంతో అట్టడుగు స్థితికి చెందినటువంటి బానిస. మరి నాకు అసలు యోగ్యతనే లేదు అంటే యోహాను గారు ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే, అసలు ఆయన ఇంకా బానిసల కంటే ఇంకా తక్కువ స్థితి ఇంకా లేనే లేదు. అంతకంటే తక్కువ స్థితి బానిస కంటే, అంతకంటే హీనమైన స్థితిలో ఆయన తను తాను ఎంచుకుంటున్నాడు. నేను అయోగ్యుడను, అసలు వారిని విప్పటానికే నాకు యోగ్యత లేదు, అంతగా ఆయన తగ్గించుకున్నాడు. యేసు ప్రభువుల వారు కూడా ఇంకెంత తగ్గించుకున్నారు అంటే, తన శిష్యుల యొక్క పాదాలు కడిగి మరి ఒక మాదిరి ఈ లోకంలో ఉంచి వెళ్ళారు. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మన జీవితాలలో చూసినట్లయితే మనం చాలా సార్లు తగ్గింపు అనే మాటకు అర్థం తెలియని వారంగా ఉంటాం. చాలా వరకు అంటాము నోటితో తగ్గింపు అని, కానీ అర్థం తెలియని వారంగా ఉంటాం. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటే గొప్ప సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు. ఆయన గురించి యెషయా ప్రవక్త ప్రవచించాడు. మరి యేసు ప్రభువుల వారికి ముందుగా వస్తాడు, మార్గాన్ని సిద్ధపరుస్తాడు, పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తాడు, ప్రజల హృదయాలు దేవుని తట్టు త్రిప్పుతాడు అని మరి ఆయన గురించి ప్రకటించబడింది. అలానే అనేక మంది ఆయన యుద్ధకు వచ్చి మరి యోర్దాను నదిలో తమ పాపాలు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకున్న వారు ఉన్నారు. అంత గొప్ప పరిచర్య చేసినటువంటి సేవకుడు యేసు ప్రభువుల వారి ఎదుట ఎంతగా తగ్గించుకున్నాడంటే, చాలా మరి ఎంతో చిన్న హీనమైన స్థితిలో తను తాను తగ్గించుకున్నాడు. మన జీవితాలలో మనం కూడా వాక్యం తెలియజేస్తున్నది ఏమిటి అంటే, తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అనే వాక్యంలో ఉంది. మనం కూడా మరి తగ్గించుకోవాలి. మనకి ఏ పని అప్పగింపబడినప్పటికీ మనకు అప్పగింపబడిన పనిలో
మనల్ని మనం తగ్గించుకొని ఆ పనిని కానిచ్చినప్పుడు మన ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. యేసయ్య కూడా మరి తండ్రి కుడి పార్శ్వం పైన కూర్చుండవలసినటువంటి ఆ గొప్ప ధన్యకరమైన స్థితిని వదిలివేసి మన కొరకు మనల్ని ధనవంతులుగా చేయడకు దరిద్రుడుగా మారినాడు. మరి ఆయన ఎంతో హీనమైన స్థితికి ఆయన చేరుకున్నాడు. అంటే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. తన్ను తాను రిక్తునిగా ఎంచుకున్నాడు. మన కొరకు నీచమైనటువంటి ఆ శిల్వ మరణాన్ని ఆయన పొంది ఉన్నారు. మరి మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నారు. అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు శిల్వను, కానీ దేవుడు ఆయనను హెచ్చించాడు. మరల ఆరోహణమై దేవుని కుడి పార్శ్వ పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! మరి ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనము తగ్గించుకుందాము. దేవుని యొక్క రాజ్యంలో మనల్ని దేవుడు హెచ్చిస్తాడు. దేవుడి నామము మన ద్వారా మహిమపరచబడుతుంది. మరి అట్టి విధానంలో మనం జీవించుదుగాక. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, బాప్తిస్మం ఇచ్చే యోహాను తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు నాయన. మరి నీ బిడ్డలంగా మేము కూడా మీ సన్నిధిలో తగ్గించుకొని ఎదుటి వారిని ప్రభా మేము హెచ్చించుటకు, యోగ్యులుగా ఎంచుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.